పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు 2వ భాగం. కథ ఈవెంట్ మేనేజర్. సంకలనం వంశీ. ఈవెంట్ మేనేజర్ సోమరాజు సుశీల. ఇప్పటి మాట ఎప్పుడో 50 ఏళ్ల నాటిది. 2వ ప్రపంచ యుద్ధం డిప్రెషన్లో చిత్తై కుదేలైన కుటుంబంలో పెద్దపిల్ల పెళ్లి. అది మేనమామతో, గుడి సత్రంలో. ఎవరు మగపెళ్లివారో ఎవరు ఆడపెళ్లివారో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. పెళ్లివారి బస్సు సత్రం ముందు ఆగగానే పెళ్లి కూతురి తల్లి వియ్యపురాల్ని కావలించుకుని అమ్మా అంటూ బాబురు మంది. తప్పు తప్పు, శుభమా అంటూ పెళ్లివారొస్తే అలా కలనీళ్లు పెట్టుకోకూడదని పెద్దవాళ్లు కేకలేశారు. ఆ ఏడుపేదో అప్పగింతలయ్యాకంటూ కన్యాదాత కసురుకున్నాడు. మీ ఇంట్లో అందరూ ఇంతే, మనసులు మహా కఠినం. మన చిట్టిగాడుంటే ఈవేళ ఎంత సందడి. అక్కని నేలమీద నడవనిచ్చేవాడా? మీరొక్కరే అన్ని పనులు నొల్లుకుంటూ సైకిల్ మీద తిరిగేవారా? నా బతుకే పాపిష్టిది. 5 ఏళ్ల నాడు 2 రోజుల జ్వరంతో కన్ను మూసిన కొడుకును తలుచుకుని మళ్లీ ఇంకొక వరస కలనీళ్లాపుకుంటూనే తమ్ముడికి, అదే కాబోయే అల్లుడికి హారతిచ్చింది. ఆ రోజులలో మనుషులు పోయి 10 ఏళ్లైనా కూడా శుభాశుభాలప్పుడు అయినవాళ్లు కనిపిస్తే కలనీళ్లు నదులుగా ప్రవహించేవి. మరిప్పుడు ఎవరైనా పోయారని పలకరిద్దామని ఏ మాన్నాడో వెడితే పిజ్జాలు బిర్యానీలు తెప్పించుకుని సీరియల్స్ చూస్తూ తింటూ ఉంటారు. పోయినవాడి ఫోటో ముందుంచిన అగరొత్తుల పొగకి దగ్గుతూ విషాదాన్ని వెంటనే మర్చిపోవటం ఇప్పటి పద్ధతి. ఒక్క రాజకీయ నాయకులు పోతే మాత్రం టీవీ సాక్షిగా దేశమంతా 3 రోజులెడుస్తుంది. బస్సు దిగిన వాళ్లు పెద్ద పెళ్లివార్లా డాబుగా ఏం లేరు. తెల్లారగట్ల లేచి బస్సులో కోటిపల్లి రేవుకొచ్చి గోదారి దాటి మళ్లీ బస్సెక్కి 4ంటికి విడిదికి చేరిన వాళ్లెంత నీరసంగా దుమ్ము కొట్టుకుపోయి ఉంటారో అలాగే ఉన్నారు. అందరికీ ఆడపెళ్లివారి సత్తా మీద అనుమానమే. పాపం ఉత్తినే భయపడ్డారుగాని సత్యమైనా ఎంత కలకళ్లాడిపో. Sample complete. Ready to continue?